అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఒక చిన్న విషయం సార్, గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కావచ్చు, రాయలసీమ హక్కుల వేదిక అంశంలో కావచ్చు, ఏర్పాటు చేసి పోరాడిన విషయంలో కావచ్చు, చాలా పెద్దగా పోరాటం చేసిన టీజీ వెంకటేష్ గారు ఈరోజు ఎందుకో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ చాలా కామ్ అయిపోయారు అంటున్నారు. అంటే హక్కుల వేదిక డోర్స్ క్లోజ్ అయినట్టేనా సార్ ఇప్పుడు? ఇంతకుముందు పరిపాలించింది జగన్ గారు. సార్ ఎమోషనల్గా ఆయన డీల్ చేస్తున్నాడు. సార్ నేను ట్రై చేశాను ఆయనతో డీల్ చేసేకి, సార్ బట్ ఆయన మైట్ ఈజ్ రైట్ అనే దాంట్లో వెళ్ళిపోయాడు. సార్ సో ఆయన తత్వం నాకు ఎప్పుడు అర్థమైందో, మనం ఊరికే దాని మీద పడి మనం ఉండేదాన్ని పోగొట్టుకుంటాం. సార్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దట్ వే. సార్ గత 4 సంవత్సరాలుగా ఆయనకు ఫస్ట్ 1 year మాట్లాడింటాను. 4 సంవత్సరాలుగా నేను వదిలేశాను, ఎందుకంటే ఆయన తత్వం తెలుసు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, సార్ ఆయనకు సెటిల్ చేసే టైం ఇవ్వాలి మనం. ఓకే, డెఫినెట్గా వాక్యూమ్ ఇవ్వాలి. డెఫినెట్గా అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ ఆయన ఏం డెవలప్ చేసే తీరుతాడు. అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే ఎవరు ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. అది అందరికీ అర్థం కాంది సమస్య. సో పవర్ జనరేట్ చేయాలి. పవర్ ఎంత ఎక్కువ జనరేట్ చేస్తే అగ్రికల్చర్కు వాటర్ వస్తుంది, పంపులు పెట్టచ్చు, చేయొచ్చు. సో వాట్ ఎవర్ దే హావ్ డన్ అర్లియర్ ఫర్ ది అగ్రికల్చరలిస్ట్ చంద్రబాబు టైంలో ఏం ఎక్కువ చేస్తారు లాస్ట్ గత 4 yearsలో లెక్కలు చూస్తే ఆల్మోస్ట్ జీరో. ఇది ఊరికి వాళ్ళ మీద నెత్తినబెట్టి పవర్ రేట్లు పెంచడం, మళ్ళీ జనాల మీద మీటర్లు కొనటము, లేకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి, ట్రూ ఆఫ్ చార్జెస్ అని వేస్తాడు. మాకు దగ్గర 90 పైసలు ఒక యూనిట్కి వేస్తారు. ఆంధ్ర కొన్ని ప్రాంతాలకు 20 పైసలు వస్తాయి, 20-25 పైసలు. మాకు 90 పైసలు ఛార్జ్ ఏమి, ఒకటే స్టేట్లో బతుకుతున్నాము. అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఏమి. రాయలసీమ వెనకబడిన ప్రాంతము, దాని గురించి మాట్లాడితే కూడా దానికి జవాబులు ఉండవు. ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. హీ హాజ్ గాన్ రూలింగ్ ఎమోషనలీ. ఓకే ఓకే. సో కాంట్ హెల్ప్ ఇట్ దట్ వన్. ఆయన ఎమోషనల్గా డీల్ చేస్తామని ఇచ్చారు. సో చంద్రబాబు గారు టైం ఇస్తాము, ఇచ్చినాక మళ్ళీ మేము రిప్రజెంటేషన్ పోతాం. మొత్తం మునిగిపోయింది ఎకానమికలీ. ఆయన చేసే దాంట్లో ముందుకు పోతున్నాడు, చేయాలి. ఆయనక మనం మాట్లాడాలి. హక్కుల వేదిక అనేది ఇక డోర్ క్లోజ్ కాలేదా సార్? ఇంకా రాయలసీమ హక్కుల కోసం టీజీ గారు ఇంకా పోరాటం చేస్తున్నారు. హక్కులు అనేది ఎప్పుడు క్లోజ్ కాదు. ఓకే సార్. హక్కులతో తృప్తి చేసేది ప్రజలకు కూడా ఇంపాసిబుల్. ఓకే సార్. ఏవో ఉంటాయి హక్కులు, పోరాడుతూనే ఉండేది, అది నిరంతర పోరాటం. గతంతో పోల్చుకుంటే టీజీ గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఉండిపోయినారు. ఎందుకంటే వయస్సు మీద పడ్డామంటారా, లేకపోతే ఏమన్నా పోరాట పట్టం ఏమైనా తగ్గిందా? నాకేమో యంగ్గానే కనిపిస్తున్నారు మీరు చాలా యాక్టివ్గా, కానీ ఎందుకో. మనిషికి ఏజ్ పెరగచ్చు సార్, కానీ గుండె ధైర్యం మాత్రం తగ్గలేదు సార్. నేను జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే నేను ఆయన దగ్గర తీసుకుపోయినాను సబ్జెక్టు. ఇరిగేషన్ ఇవి చేయాలి, గుండ్రేవల చేయాలి, గుండ్రేవల అప్రూవల్స్ ఇది అయిపోయింది, సర్వే అయిపోయింది, మీరు ముందుకు తీసుకోపోవాలా అని నేను మాట్లాడేకి అవకాశం ఇస్తే మాట్లాడాను ఆయన ముందు. ఆయన ఐ హ్యావ్ మై ఓన్ ప్రాజెక్ట్స్, నేను చేస్తానులేండి వెంకటేష్ గారు అని అన్నారు. సో ఆయన చేస్తాను, నాకు తెలుసు అన్నప్పుడు తెలిసిన మేధావుకి మనం ఏం చెప్తాం? తెలియని మేధావుకి అస్సలు చెప్పలేము, తెలియని మేధావుకి చెప్పలేము. ఈయనకు తెలుసు, తెలియదు, ఆ మేధావు ఈయన. అటువంటి మేధావుకి మనం ఏం చెప్పలేము. సో వచ్చాను, ఒకవేళ ఫైట్ చేయాలనుకోండి. 1 year నేను కొద్దిగా అక్కడక్కడ హక్కుల గురించి మాట్లాడటం, మీటింగ్లు పెట్టడం జరిగింది. అంత లోపల వీళ్ళు ఒకటి ఉద్భవించారు ఎక్కువ, మళ్ళీ రాయలసీమ సపరేషన్ కావాలనేది మళ్ళీ స్టేజ్ మీకు తీసుకొని వచ్చారు. నేనేదో హక్కులు పోరాడితే ఈ స్టేజ్ రాయలసీమ సపరేట్ కావాలని అంటారు, వాళ్ళకే పెడతాం, వాళ్ళు చేసుకొని అనేది ఒక సబ్జెక్ట్. దాంట్లో ఈ సమైకాంధ్ర పోరాటంలో ఒకటి చూశాను నేను. అసలు సమైకాంధ్ర పోరాటం మొదలుపెట్టింది నేను. అవును సార్, మీరు మొదలుపెట్టిన 5 ఏళ్ళకి వచ్చారు. రాజగోపాల్ గారు కానీ, మేధావులు శ్రీనివాసులు కానీ, మళ్ళీ శ్రీనివాస్ గారు. అంతకుముందు కూడా చాలామంది నాయకులు సమైకాంధ్రలో వచ్చేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలని పోరాడిన వాళ్ళకి కూడా సమైకాంధ్రగా కన్వర్ట్ చేశాను. పేర్లు చెప్పడం బాగుండదు. ఆ పోరాటం ఎలా జరిగిందంటే, మీటింగ్ పెట్టుకుంటే గుండాలు వచ్చారు, కొట్టారు మా వాళ్ళు. సమైకాంధ్ర పోరాడే దాంట్లో తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మీటింగ్కి వచ్చి మీటింగ్లో జనాల్ని కొట్టేదానికి పోయారు. నా టేబుల్ లాగేశారు. నేను మేధావులు శ్రీనివాస్ పక్కన ఉన్నాము.
ఇది చేస్తారు, కార్పెట్ ఇది టేబుల్ క్లాత్ తీయించారు. ఇంకా మా మీదకి వచ్చే టైంలో నేను సైగ చేశాను. సైగ చేసేది వాంచారు మా వాళ్ళని. మనం ఎప్పుడు చేయాలా సైగ? వాళ్ళు మా మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని మా వాళ్ళని కొట్టినప్పుడే నేను సైగ చేయగలను. నేనే ముందు చేశాను అనుకో, మా మీద అబాండాలు వేస్తారు. సో ప్రాణరక్షణ కోసం మనం ఏమైనా చేయొచ్చు ఈ దేశంలో. టు సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్ హూ కెన్ డూ ఎనీథింగ్ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. మనం క్రియేటర్స్ ఉండరాదు కొట్టే దాంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.